నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, కర్మలను తగ్గించే శక్తి కొంతమంది అఘోరాలకు కానీ అఘోరీలకు కానీ ఉంటుంది. వాళ్ళు చేసిన సాధనల వల్ల ఇది తగ్గించే శక్తి వాళ్ళలో ఉంటుందని చెప్పి వింటుంటాము. నిజంగా అంతటి శక్తి వాళ్ళలో ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. కర్మని తగ్గించేటువంటి శక్తి విశ్వంలో కొంతమందికి ఇవ్వబడింది అంటూ ఉంటారు. ఎవరికి అంటే నలుగురికి ప్రధానంగా, అంటే 5గురికి ప్రధానంగా ఇవ్వబడింది అని చెప్తుంది శాస్త్రం. ఏమిటది అంటే అంటే దేవతా రూపంలో 3 రకాలుగా ఉంటాయి, మనుష్య రూపంలో ఒక 5గురికి ఇవ్వబడింది. ఎవరు అంటే, ఒకటి అఘోరాలు. అంటే వాళ్ళు జాలిపడి వీళ్ళ మంచితనాన్ని గుర్తించి జాలిపడి వాళ్ళ కర్మను ఏమైనా తీయగలరు. అందరి గోలతో కాదు. మళ్ళీ కర్మలను తగ్గించాలంటే చాలా సాధన చేశాయి ఉండాలి. అంటే మీ కర్మలు మొత్తం తొలగించగలగాలి. సిద్ధులకు ఉంటుంది మళ్ళీ రెండవది. సిద్ధులు ఒక పూర్ణత్వాన్ని పొందినటువంటి గురువుకు ఉంటుంది. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? మనకి 3 అయ్యారు. రెండవది తల్లిదండ్రులకు ఉంటుంది. నిజంగా, ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి గణపతి స్కందుడిది ఒక వృత్తాంతం ఉంటుంది. ఎవరైతే మొత్తం అన్ని నదుల్లో స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం వస్తుందని. అప్పుడు కుమారస్వామి వెళ్ళిపోతాడు, ఈయన వీళ్ళ చుట్టూ తిరుగుతాడు. అంటే అర్థం ఏంటి? సకల తీర్థాలని సేవించినటువంటి ఫలితం తల్లిదండ్రులు సేవ చేసుకుంటే వస్తుంది అంటారు. అంటే అంత ఫలితం ఇచ్చే వాళ్ళు కర్మను తొలగించగలరా లేదా? అంటే అందుకే మనం నార్త్ సైడ్ అది మదర్ అండ్ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అక్కడ కార్తికేయ స్వామి తెలియక కాదు, మనకి నేర్పించడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి తెలియక తల్లిదండ్రుల చుట్టూ తిరగాలని ఆయనకు తెలుసు. మనకొక విషయం తెలియజేయడానికి ఆ పార్వతీదేవి, పరమేశ్వరుడు, గణపతి, ఆ యొక్క కుమారస్వామి మనకి తెలియజేయడం కోసం చేశారు ఆ పని. అంటే దీన్ని బట్టి పురాణాల్లో ఉన్నాయన్నీ కూడా మనకు తెలియజేయడం కోసం, మనకి తెలియజేయడం కోసమే. మనకి అవేమీ వాళ్ళకి తెలియకో, వాళ్ళు ఏదో అమాయకులు అయ్యుండో, వాళ్ళు ఏదో రాగద్వేషాలకు గురైపోయో కానే కాదు. వాళ్ళు చేసేవన్నీ లీలలు అంటారు. మనం చేసేవన్నీ కర్మలు అయితే వాళ్ళు చేసేవన్నీ లీలలు. సిద్ధులు కూడా ఏంటంటే నిత్యము సాధన చేసి వాళ్ళ దగ్గర సాధన చేసినటువంటి 5 ఉంటుంది కదా, వీళ్ళకి మనం వీళ్ళని కర్మ తొలగించవచ్చు అని అనిపిస్తే ఆయన మీరు ఎన్ని కోట్లు ఇవ్వండి వాళ్ళు చేయరు. మళ్ళీ ఈ అఘోరాలు కానివ్వండి, సిద్ధ పురుషులు కానివ్వండి, వాళ్ళకి డబ్బుతో సంబంధం లేదు. అవి తుచ్చమైనటువంటి ధనంగా చూస్తారు వాళ్ళని. చూసి ఒకవేళ సరే ఇతను ఇంత ఇబ్బంది పడుతున్నాడు కదా, ఇతని కర్మలన్నీ తొలగించాలని కూడా తొలగించగలుగుతారు. మీకు ఎందుకు, రమణ మహర్షి గారు తెలుసు కదా మనకి, మన అరుణాచల గిరి ప్రదక్షిణలో ఆయన ఆశ్రమం కూడా ఉంటుంది. వాళ్ళ తల్లిగారు మరణించే సమయంలో ఇంకొన్ని గంటల్లో మరణిస్తారనగా ఆవిడ్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఇంకొన్ని జన్మలు ఎత్తాల్సినటువంటిది, ఇంకొక 200 జన్మలో 100 జన్మలు ఉంటాయి ఆవిడికి, ఎత్తాల్సిన కర్మలన్నింటినీ కూడా తొలగించేస్తాడు, మోక్షానికి వెళ్ళేలా చేస్తాడు. అంటే ఏమిటి? నెక్స్ట్ రాబోయేటువంటి జన్మలనే తొలగించేటువంటి శక్తి ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఎందుకు ఉండదు? కాకపోతే అంత ఈజీగా వాడరు. ఇప్పుడు ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ధర్మం ఉన్నప్పుడు ఆ ధర్మ సంబంధంగా నడుస్తూ ఉండాలి చక్రాన్ని. మీరు ఇప్పుడు తీసేస్తానంటే ఎట్లా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు తీయరు అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి ఈ కర్మను అనుభవిస్తూ ఇక్కడ జన్మనెత్తాడు, ఈ జన్మ అయిపోయింది, ఇంకో దగ్గర జన్మ ఎత్తాలి. ఎత్తకపోతే ఎలా? ఇప్పుడు ఎవరో పిల్లల కోసం చూస్తుంటారు, వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా? అంతే కదా, వాడి పరిస్థితి ఏమిటి? అలా ఇది ఈ 5గురికి మనుష్య రూపంలో పుట్టినటువంటి వాళ్ళకైతే ఇంకొక 3 కార్యక్రమాల ద్వారా వీడి కర్మ తొలగుతుంది. ఏమిటది? శాస్త్రంలో చెప్పినటువంటిది అంటే లలితా సహస్రనామాలు. ఒక్క నామం మీరు చదివినా మీకు ఎన్ని జన్మల నుంచి ఉన్న కర్మలను అన్నింటినీ దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అయితే అది ఎలా చదవాలి, దాని అర్థం తెలుసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారు తప్పితే ఇంకోటి లేదనేటువంటి భావంతో చదవాలి. దాన్నే ఏమంటారు మనకి శాస్త్రాల్లో అంటే శరణాగతి అంటారు. శరణాగతి అంటే నాకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇవన్నీ కాదు, నాకు ఇవేమీ తెలియవు, నీవు తప్పితే నాకు ఇంకేమో తెలియదు, ఆ రకంగా చదవగలగాలి. రెండవది సూర్య నమస్కారాల ద్వారా మీ కర్మలన్నీ తొలగుతాయని చెప్తుంది శాస్త్రం. పూర్వజన్మ పాపాలన్నీ తొలగైతే సూర్య నమస్కారాల ద్వారా. అంటే ఎందుకండి అంటే ఒక్కొక్క పాపము మనం చేయడానికి మనకి ఒక్కొక్క జన్మలో అంటే రకరకాల, ఇప్పుడు మనం ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా పాస్ట్ జన్మది అయి ఉండదు, ఒక 10 జన్మల క్రితంది అయి ఉంటుంది.
ఒక 10-20 జన్మల క్రితం అయి ఉంటుంది, మనకి తెలియదు. మనకి అప్పుడు ఇక్కడ లింక్ కలుస్తుంది. అలా సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఏమవుతుందంటే సూర్యుల్లో పరమేశ్వరుడు, అమ్మవారు, గణపతి, సకల దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, నాగులు, మహర్షులు, అప్సరసలు అందరూ ఉంటారని చెప్తుంది శాస్త్రం. మీరు ఒక్క గ్లాస్తో నీళ్ళు తీసుకొని చక్కగా ఇలా అర్ఘ్యం వదిలేరు వాళ్ళందరికీ వెళ్తుంది. పితృదేవతలు కూడా ఉంటారు అక్కడికి సూర్యుల్లో. వాళ్ళందరికీ ఎప్పుడైతే చెందుతుందో వాళ్ళ నుంచి అందరి నుంచి మీకు ఎప్పుడైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటారు, ఆశీర్వచనం వస్తుందో ఆటోమేటిక్గా ఈ కర్మలన్నీ తొలగిపోతాయి. మూడోది ఏం చెప్పారంటే మీరు దేవాలయానికి కానీ క్షేత్రానికి కానీ వెళ్ళి ఒళ్ళు వంచి మీరు అక్కడ ఏదైనా సరే మీరు కనుక శుభ్రపరచగలిగితే ఒక పనిగా సేవగా ఖచ్చితంగా మీ కర్మలు తొలగుతాయి. ఈ మూడిట్లో ఏవైనా చేయగలగాలి, లేదా వీళ్ళ ద్వారా అయినా మీకు క్లియర్ అవ్వగలగాలి. ఇంకొకటి ఏంటంటే ఏది మనం ఈ జన్మలో అయితే అనుభవిస్తున్నామో, నేను ఎక్కడో పూర్వజన్మలో చేసినటువంటి తప్పు అని చెప్పని కంప్లీట్గా నమ్మి దాన్ని మీరు చేయగలగాలి. ఈ సేవలు కానివ్వండి ఇవన్నీ కూడా, అప్పుడే మీకు తొలగుతుంది. అదర్వైజ్ మీకు కర్మ అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అయితే ఇప్పుడు అంటే వీళ్ళ చేతిలో మన కర్మల్ని తొలగించే ఒక్క శక్తే ఉంటుందా, లేదంటే వాళ్ళు శపించడము వాళ్ళు ఏదైనా అంటే మనకు అది ఒక దోషంగా మారే అవకాశం కూడా ఉంటుందా? అయితే నేను ఎందుకు అడిగానంటే మొన్న రీసెంట్గా అఘోరి నాగసాధు అని చెప్తున్నారు కదా, తను ఇంటర్వ్యూలు అన్ని ఇచ్చి తర్వాత అది కొంచెం వైరల్ అవడం వల్ల, రకరకాల థంబ్నెయిల్స్ వల్ల, అలాంటివన్నీ జరగటం వల్ల తను పారిపోయిందని చెప్పి ఇలాంటి వార్తలు వచ్చాయి. తను వెళ్ళిపోతూ ఈ వార్తలన్నీ విన్న తర్వాత నన్ను ఇలా అనడం కరెక్ట్ కాదు, నేను నిజంగా అఘోరినే, నన్ను ఇలా అన్న వాళ్ళని నేను చెప్తున్నా మీకు అని చెప్పి ఇట్లా చూపించి శపించినట్టుగా మాట్లాడారు. నాకు కూడా పాపం ఎలాగో అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే, నాకు కూడా కొంచెం జాలేసింది. అయితే ఒకటి అఘోరిగా స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అసలు బాధ కూడా ఉండకూడదు. అంటే పాపం ఆవిడకి ఎక్కడ మనసులో ఎక్కడ బాధ కలిగిందో కానీ ఉండకూడదు యాక్చువల్గా. ఒకటి ఏంటంటే అఘోరి అనే కాదు, ఎవరినైనా మనం అన్యాయంగా ఏదైనా చేసామనుకోండి, వాళ్ళు ఒక మాట అన్నా తగులుతుందండి, ఖచ్చితంగా తగులుతుంది. అందులో ప్రత్యేకంగా స్త్రీలు కనుకంటే ఖచ్చితంగా తగులుతుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీ యొక్క వాక్కుకి శక్తి ఉంటుందట ఆటోమేటిక్గా. అందుకే ఇంట్లో స్త్రీ ఏడవకూడదు, ఒక మాట అనకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే స్వయంగా అమ్మవారి శక్తి వాళ్ళ వాక్కు ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది జెంట్స్తో పోలిస్తే. వీళ్ళు ఉపాసన చేసి సంపాదించుకోవాల్సింది ఉపాసన చేయకుండానే బై బర్త్ వస్తుంది వాళ్ళకి. అందుకే నోటితో ఏమనొద్దు అంటూ ఉంటారు. దాంతోపాటు ఇంకా మీకు కనుక శుభగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇంకా ఎక్కువగా ఉంటుంది వాక్స్థానానికి కనుక. అందుకని ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి అవతల వ్యక్తిని నువ్వు అన్యాయం చేశాడు, అన్యాయం చేసినప్పుడు నువ్వు అన్నావు ఒక మాట, అప్పుడు తగులుతుంది. ఏమీ అన్యాయం చేయలేదు, ఆ వ్యక్తి కరెక్ట్గానే ఉన్నాడు, అయినా సరే నువ్వు అన్నావు తగలదు. వాడి ధర్మం వాడిని కాపాడుతుంది, వాడు ధర్మంగా ఉన్నాడు ఏ అన్యాయం చేయకుండా. ఆ ధర్మం అనేటువంటిది నువ్వేదో మాట అన్నంత మాత్రం అదేమీ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆమె అనటం ఇదంతా ఓకే, ఆమె చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, నిజమే అయితే గనక ఎవరికి అందరికీ తగిలే అవకాశం ఉంటుంది. అంటే తను బాధపడి అలా అనింది కాబట్టి నిజంగా కావాలని ఏమైనా ఎవరైనా ఆవిడని ఇచ్చేసి ఆవిడ నిజాయితీగా ఉన్నట్లయితే ఇక్కడ రెండు విషయాలు, వీళ్ళు కావాలని చేయాలి, ఆవిడ నిజాయితీగా ఉండగలగాలి, అప్పుడు అది వీళ్ళకి తగులుతుంది. కానీ ఆవిడ నిజాయితీగా లేకుండా వీళ్ళు ఏదో బండారం బయటపెట్టిన ఏదైనా చేశారు అంటే అది తగలదు. ఆవిడ నిజాయితీ పరురాలు అయితే ఖచ్చితంగా ఆవిడ వీళ్ళకి తగులుతుంది. ఆవిడ కరెక్ట్ పర్సన్ కాకపోతే మాత్రం ఏమీ తగలదు. అది ఇంకా దేవుడే నిర్ణయించాలి దాన్ని. అంటే అంత పవర్ ఉంటుంది అయితే వాళ్ళకి ఆ సాధన. నార్మల్ ఒక స్త్రీమూర్తికే ఉంటుందని చెప్తున్నా కదా, ఇంకా మీరు అఘోరి దాకా ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ ఇంకొకటి ట్రాన్స్ అన్న దాంట్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు కదా, ఆమె ఇంకొక రకంగా ట్రాన్స్కి బై బర్త్ పుట్టుకకి చాలా తేడా ఉంటుంది. ట్రాన్స్జెండర్ ఈజ్ డిఫరెంట్. బై బర్త్ ఇతను పుట్టడం పురుషుడిగా పుట్టి తర్వాత మార్చుకున్నాడు, ఆయన సాధనలు చేశాడు, అతను నిజంగానే అఘోరియే చేశాడంట. 4వ స్టేజ్ వరకు వెళ్ళాడు. నేను తర్వాత దాన్ని కనుక్కున్నా, ఇది నిజమా ఫేకా అంటే లేదండి ఆయన వెళ్ళాడు. కాకపోతే అందరికీ వివరించడం రాదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఉండడం వేరు, దాన్ని వివరించడం వేరు. వివరించడం రానప్పుడు అదేదో సైలెంట్ ఉండిపోయి వాళ్ళకి ఏమైందంటే స్తబ్దత ఏర్పడిపోద్ది కొంతమందికి. ఏమిటి ఏమడుగుతున్నారు, ఎక్కడో ఇదైపోతున్నారు అనేటువంటి ఒక భావన కలిగిపోయి ఒక్కోసారి కొన్ని విషయాలు బయట పెట్టలేరు. వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ బయటకు చెప్పలేరు. అలా చెప్పలేకపోవడం వల్ల సమయ సందర్భాలను బట్టి మాట్లాడలేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఏదో జ్ఞానం లేదనుకుంటాం మనం. అంత మాత్రం చేత లేదని కాదు, ఆవిడికి ఉంది కానీ ఆ టైంలో చెప్పలేకపోయిందేమో అనిపించింది నాకు. కొన్ని విషయాలు మీద కాన్సన్ట్రేషన్ చేయరు కొంతమంది. ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, 7వ తరగతిలో ఉండే ఒక ఫార్ములా అడిగిన సడన్ గుర్తు రాకపోవచ్చు. అదే నువ్వు ఇలా ఇంజనీరింగ్ చదివామంటే
అదేంటయ్యా నేను ఎప్పుడో 7వ తరగతి చదివాను, ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా అంటే అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని కూడా చదువుకున్నారు, ఏ దానిలో తీసుకొచ్చి చెప్పండి పోయం చెప్పండి అంటే ఏం చెప్తాం ఇప్పటికిప్పుడు ఆ పోయం అంటే పోయం మనకు గుర్తు. ఎప్పుడో చిన్నప్పుడు 1వ తరగతిలో చెప్పొచ్చు కానీ కష్టమే. ఏదో 1వ తరగతిలో చదువుకున్న పోయమ్స్ రైమ్స్ ఇప్పుడు మీరు 50వ ఏట వచ్చినప్పుడు నువ్వు రైమ్స్ రైమ్ చెప్పలేకపోతున్నప్పుడు నువ్వు జ్ఞానం లేదంటే ఎట్లా. అలా కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పలేకపోవడము, కొన్ని తనంతట తానే కొన్ని అనడము, అవును నిజమే ఇది వేషమే అనడం, కొన్ని తప్పిదాలు జరిగాయి అక్కడ. నాకు అర్థమైన విషయం ఏంటంటే వీడియోలు కొన్ని చూశాక, అవును నువ్వు ఎందుకు వేషం వేస్తావు అంటే అవును నిజమే ఇది వేషం అన్నది. ఆవిడ సరదాగా అన్నదో ఎటకారంగా అన్నదో మొత్తం మీద ఆవిడ అన్నది, దాన్ని పట్టుకున్నారు. అట్లా రకరకాలుగా అది స్ప్రెడ్ అయింది పాపం ఆవిడ విషయంలో. అంటే తను నిజంగా అఘోరి, నిజంగా అఘోరియే. కాకపోతే ఏంటంటే అంటే 4th స్టేజ్ వరకు వెళ్ళింది కూడా నిజంగానే. కాకపోతే కొంతమందికి కొన్ని వివరించడం రాదు, కొంతమంది సబ్జెక్ట్ లేకపోయినా వివరించగలుగుతారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా. అతనే ఆవిడగా మారినటువంటిది. స్పాంటేనియస్ లేదు అని నాకు అర్థమైంది విషయం ఆ రోజు. అది అఘోరికి ఉండాలని రూల్ లేదు. కానీ అఘోరీలు అంటే ఇట్లా జనసంచారంలోకి చాలా తక్కువగా వస్తారు అని చెప్పి వింటూ ఉంటాము. అసలు మరీ వివస్త్రంగా రాకుండా ఏకవస్త్రంగా వస్తారని చెప్పి వింటూ ఉంటాము వచ్చే సందర్భాలు. కానీ ఆవిడ వాటన్నిటికీ విరుద్ధంగా రావడము, అవన్నీ కొంచెం ఎక్స్ట్రా అయిపోయాయి. అన్ని పురులు అన్ని కార్లో పెట్టుకురావడము, కొంచెం అంటే అదేదో కావాలని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా చూపించుకోవడానికి వచ్చిందేమో అనేటువంటి భావన కలిగింపజేసేలా జరిగింది అక్కడ. అది మెయిన్ ఎఫెక్ట్ వచ్చింది. అఘోరాలు మాంసం నిజంగా తింటారండి? అంటే ఎందుకు తింటారు అనే దాని మీద కొన్ని కారణాలు ఉంటాయమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు కపాలను కూడా తింటారు కదా, కపాలను రావడానికి కూడా ఇన్ని లక్షల సంఖ్య జపం చేస్తాం కానీ కపాలం చేతికి రాదు. ఎవరు పడితే వాళ్ళు పోయి స్టార్టింగ్ డేనే అఘోరాన్ని అని చెప్పి కపాలంలో తినరు. దానికి ఇన్ని లక్షల సంఖ్య అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి ముందుగానే కర్రసాము కత్తిసాము, ఒక అఘోర ఒక 20 మందిని ఈజీ కొట్టేయగలుగుతాడు. 20-30 మంది 100 మందినైనా కొట్టేయగలరు, అంత శక్తి ఉంటుంది అఘోరాకి. అంటే కర్ర కత్తి కుస్తీ పోటీలు అన్నీ నేర్చుకొని ఉంటారు వాళ్ళు. నేర్చుకొని ఉండి ఆ రకంగా ఇదవుతారు. అంటే నేను విన్నది ఏంటంటే ఆదిశంకరాచార్యులు వారి సమయం నుంచి వచ్చినటువంటి ఇది అంటారు అఘోరాది, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటిది అంటూ ఉంటారు. ఓకే. అయితే తను అంటే లోక కళ్యాణం కోసం వచ్చానని చెప్పి అనడము, అంటే లోక కళ్యాణం అంటే ఏంటి అని అంటే కొంతమందికి అంటే ఎప్పుడుకి నయం అవ్వని రోగాలను కూడా నయం చేయడం జరిగింది అని చెప్పడం. నిజంగా అలా నయం అవ్వని రోగాలను కూడా నయం చేసే శక్తి ఇందాక నేను చెప్పాను కదమ్మా, అఘోరీలు కావచ్చు, ఆ కర్మ వల్లే వస్తుంది. రోగం అనేటువంటిది ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. అంటే పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలోనే వస్తుంది, ఇంకో రూపంలో రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే దాని నుంచి మనిషి తప్పించుకోలేడు. ఏదైనా తప్పించుకోవాలి, రోగం నుంచి తప్పించుకోలేడు. మీరు గమనించండి, వాడితో ఉంటుంది అది. అదేదో సర్పం నుంచైనా తప్పించుకోగలుగుతాడు. సో ఏంటంటే అమ్మ, ఈ తీసేటువంటి కర్మను తీసేటువంటిది మాత్రం వీళ్ళకుంటుంది. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారో, తల్లిదండ్రులని ఇప్పుడు చాలామందికి కొంతమంది జాతకాల్లో పితృదోషము మాతృదోషము అంటారు. అంటే తల్లితో కూడా శత్రుత్వం ఉంటుంది, కొంతమందికి తండ్రితో కూడా శత్రుత్వం ఉంటుంది. అప్పుడు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఏమంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వస్తుంది అది, మీరు దాన్ని వదిలేసేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఈ శత్రుత్వం మళ్ళీ పెట్టుకున్నారనుకోండి, అది ఇంకొక కొన్ని జన్మలకు వెళ్తూనే ఉంటుంది.